ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సింహాచలం దేవస్థానం పరిధిలో 8 మంది చనిపోయారంటే ఏది కేవలం వర్షం వల్ల గోడ కూలిందని చెప్తున్నారు. కానీ ఆ గోడ నిర్మాణం ఎన్ని రోజుల కింద చేశారు? నిర్మాణం కేవలం 10 రోజుల కిందే గోడ నిర్మాణం చేయటం జరిగిందని చెప్తున్నారు. 10 రోజులు ఈ పలాని రోజు సింహాచల దేవస్థానం చంద్రోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిసి 3 నెలల నుంచే ప్రణాళికాబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగేది కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం భక్తుల పట్ల నిర్లక్ష్య భావంతో వాళ్ళకి సకల ఏర్పాట్లు చేయటంలో లోపం వల్ల ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. సింహాచలం చందనోత్సవ కార్యక్రమంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అక్కడ గోడ కూలి కొంతమంది మృతి చెందడం జరిగిందని వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ కూడా గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో కూడా చందనోత్సవాలు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కానీ వీటన్నిటికి కూడా తాము ఒక ప్లాన్ ప్రకారం కూడా ఒక నెల రోజుల ముందే ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా నిర్మాణాలు కానీ ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక రూపకల్పన చేసుకునే వాళ్ళమని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని చెప్పి కూడా మనకి వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలపై కూడా ఆయన మండిపట్టడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సింహాచలం ఆ గోడ కూడా సింహాచలం ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ కూలినటువంటి గోడ నిర్మాణం కూడా కేవలం 10 రోజుల క్రితమే నిర్మించినట్లు ఉందని చెప్పి ఆయన మండిపట్టడం జరిగింది. సో వైవి సుబ్బారెడ్డి గారు గత 3 నెలల నుంచే సింహాచలం చందనోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి జరిగే కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ దేవస్థానం కమిటీ కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్లయితే ఒక 3 నెలల క్రితమే దానికి ఒక ప్లాన్ గీసుకొని ఆ కార్యక్రమాలలో కొన్ని నిర్మాణాలు చేపట్టవలసి ఉంటే అప్పటి నుంచే చేపట్టినట్టయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, దేవుని దర్శనానికి వచ్చే భక్తుల ప్రాణాలు తీయటం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మొన్న తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాటను కూడా ఉదహరిస్తూ కూటమి ప్రభుత్వంపై వైవి సుబ్బారెడ్డి మండిపట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సింహాచలం ఆ గోడ కూలి మృతి చెందినటువంటి మృతులకు కూడా వైసీపీ తరఫున తమ ప్రగాఢ సానుభూతి తెలియజేయటం జరిగింది. ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది.